వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలపై సీఎం రేవంత్ సమీక్ష. నిర్మాణ వేగవంతీకరణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, హాస్పిటల్ అభివృద్ధి లక్ష్య సాధన. నిధుల వినియోగం, నాణ్యతపై కఠిన ఆదేశాలు జారీ. మార్ని వాట్సన్తో విద్యా భాగస్వామి చర్చల లోకేష్. అంతర్జాతీయ యూనివర్సిటీలతో విద్యా కలయిక దిశగా ఏపీ ప్రభుత్వం. గ్రామీణ యువతకు గ్లోబల్ అవకాశాలు కల్పించాలని లోకేష్. సంయుక్త రీసెర్చ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ పై లోకేష్ చర్యలు. కాంగ్రెస్ నేతలపై కమిషన్ ఆరోపణలతో బండి సంజయ్ ఫైర్. బిల్లుల ఆమోదంలో అవినీతి ఉన్నదని బండి సంజయ్ వ్యాఖ్య. అవినీతిని బయట పెడతామని కేంద్ర మంత్రి ధీటుగా హెచ్చరిక. బండి సంజయ్ వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. ఎర్రవల్లిలో కేసీఆర్ కేటీఆర్ వ్యూహ సమావేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నేతల కీలక చర్చ. అభ్యర్థి ఎంపిక, ప్రచార ప్రణాళికపై సమీక్ష సమావేశం. ఉప ఎన్నికకు సిద్ధం బీఆర్ఎస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఎర్రవల్లిలో కేసీఆర్ హోంలో కేటీఆర్ హరీష్ రావు సమక్షంలో పార్టీ అగ్రనాయకుల సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై భారత రాష్ట్ర సమితి వ్యూహాలపై చర్చ జరుగుతూ ప్రచార సరళి, అభ్యర్థి ఎంపిక, ఓట్ బ్యాంక్ ప్రణాళికపై వివరంగా చర్చించారు. కేసీఆర్ రేపు ఇన్ఛార్జ్ల సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల ప్రచార సాధనాల దక్షతలను సమీక్షించారు. సమావేశంలో ఎన్నిక కమాండో కేంద్రాలు, ఫీల్డ్ తలంపులు, మీడియా వ్యూహాలు, సామాజిక మాధ్యమాల టార్గెట్ ప్రచారం వంటి అంశాలు నిర్ణయించబడ్డాయి. పార్టీ నేతలు పైచూపుతో ప్రతి శ్రేణి పనులను నిష్పక్షపాతంగా పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. ఉప ఎన్నికకు సంబంధించి సమయానికి పూర్తి సిద్ధత ఉండేందుకు స్థానిక నేతలకు బాధ్యతలు కేటాయించారు. ఈ సమావేశం తర్వాత ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేసి ఫీల్డ్ రిపోర్టింగ్ ప్రారంభమయ్యేది. మంత్రి నారా లోకేష్ గ్రిఫిత్స్ యూనివర్సిటీకి ఉపాధ్యక్షురాలు మార్ని వాట్సన్ను కలిసి భాగస్వామి అవకాశాలు, విద్యా మార్పిడి, పరిశోధన కలయికలపై చర్చించారు. వాణిజ్య, విద్య మరియు సంస్కృతి పరస్పర సహకారం విషయంలో రాష్ట్రం, విదేశీ యూనివర్సిటీల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు చర్యలు పెట్టుబడాలని ఆలోచించారు. యువ విద్యార్థుల కోసం అవకాశాలు, సంయుక్త రీసెర్చ్ ప్రోగ్రాంలు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ల అమలు వంటి అంశాలను చర్చలో ముందుకు తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి తరగతులకు అంతర్జాతీయ నిపుణుల భాగస్వామ్యం అందించడం ద్వారా ప్రాంతీయ యువతకు గ్లోబల్ అవకాశాలు కల్పిస్తామని వారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాతి పాయింట్లపై టెక్నికల్ టీంలతో వర్కింగ్ పత్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమలలో ఆదరణతో శ్రీవారి దర్శనం చేశారు. ఆలయ సంస్కృతి, పూజారుల నిర్వహణ, భక్తుల క్రమదర్శకం పరిరక్షణపై వారు ఆచరణలో భాగంగా స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలు పొందారు. స్థానిక భక్తులతో మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమలలో ఆదరణతో శ్రీవారి దర్శనం చేశారు. ఆలయ సంస్కృతి, పూజారుల నిర్వహణ, భక్తుల క్రమదర్శకం పరిరక్షణపై వారు ఆచరణలో భాగంగా స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలు పొందారు. స్థానిక భక్తులతో సరళంగా పలకరించి ఆలయ పరిరక్షణ విషయాలపై దృష్టి పెట్టారు. రోజా పూజారులతో నేటి ఉత్సవాల నిర్వహణ గురించి చర్చించారు. భక్తుల సౌకర్యాల కోసం అవసరమైన అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. తిరుమల వాతావరణం భారీ వర్షాల కారణంగా భక్తుల ఆందోళన తగ్గించేందుకు దేవస్థానం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయనకు తెలియజేశారు. తాను భక్తిగా స్వామివారి ఆశీర్వాదాన్ని పొందినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
మేడం రావాలి మేడం రండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా తాజా వివాదం చోటు చేసుకుంది. సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి పార్టీలో తాను తమ అనుచరులకు ప్రాధాన్యత ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీపావళి వేళ పార్టీలో ఎదురయ్యే ఇలాంటి ఉదంతం నాయకత్వానికి పరిమితి పడించకూడదని ఆయన అన్నారు. తద్వారా ఆదాయపు రాజ్యాంగపరమైన విధులు, నియోజకవర్గ వ్యూహాలపై అధిక స్థానిక నిర్ణయాధికారుల అవసరముందని డిమాండ్ చేయడంతో వర్గాలు పంచాయతీగా మారాయి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు ఆయన తన అసంతృప్తిని స్పష్టం చేయగా పార్టీ ఎదుటి వర్గాలు పరిషత్తులతో తీర్మానం కోసం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామం పరిధిలో నియంతృత్వపు సమీక్ష అవసరం ఏర్పడింది. మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిర్యాదుదారు చెప్తే నేను పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిర్యాదుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నదా ప్రభుత్వం? మమ్మల్ని కాపాడే బాధ్యత మీ ఉందా లేదా? ఇవాళ మొత్తం జగిత్యాల ఒక్క సుబ్బరాజన్న కమిటీ తప్ప మిగతా టెంపుల్ కమిటీలు అన్ని ఏదైతుందో నింపిరు సార్. అలా కాంగ్రెస్ లేడు. మన పోలీస్ స్వామి ఇచ్చిండ్రు. దానిలో ఏదైతున్నదో మీ కొప్పలీశ్వర్ గారి న్యాయ సలహాదారులు ఒకరు ఉన్నారు. ఇప్పుడు అక్కడ చొప్పదండి ఏదైతుందో అక్కడ రవిశంకర్ కు న్యాయ సలహాదారుడు ఇంత మంచి చెడ్డ చూస్తారు కదా సార్. ఆయన ఒక సభ్యుడు. మరి కోదండ రామాలయం ఉన్నదన్న, కోదండ రామాలయం అన్యాకృతమైతుండే ఏదైతున్నదో మేము 2019 ఎమ్మెల్యే ఓటు మీద అందరం ఏదైతుందో జై శ్రీరామ్ జై హనుమాన్ చెప్పిన జెండా పాతి దాన్ని కాపాడిన టెంపుల్. ఇదే ఎమ్మెల్యే వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే గారు ఏదైతుందో ఆ ఎమ్మెల్యే గెలిచినాక ఆయన కాపాడే లేకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పోయి టీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లోపల ఏదైతుందో ఆ దేవాలయ భూమిని కాపాడిన సార్. ఇవాళ ఏదైతుందో ఆ దేవాలయ కమిటీ, విద్యానగర్ రామాలయం కమిటీ, మన మార్కెట్ కూడా వెంకటేశ్వర ఆలయం కమిటీ ఉన్నది, ఆ కమిటీ వెంకటేశ్వర ఆలయం కమిటీ. అంటే సార్ మాకు దేవుణ్ణి కూడా కొలిసే మాకు అది అవగాహన లేదు సార్. దేవుని భక్తి ఇవాళ బీర్పూర్ దేవుని పోయి మొక్కుకొని వచ్చిన సార్ అంటున్నాను నేను. మరి దేవుని కూడా కొలిసేటువంటి మాకు లేదు అవకాశం. లేకుంటే 4 ఏళ్ళు ఈ మన జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు కౌలుకి ఇచ్చిందా? కాదు సార్, 4 ఏళ్ళు ఉండుర్రా మీరు. సాగు చేస్తలేదు, దున్నత్తలేదు మీరు. 6 ఏళ్ళకి మంచి వ్యవసాయం చేసిండాడు, వారికి అయితే అనుభవం ఉంది, వాడు మంచిగా దున్నుతాడు. ఈ 4 ఏళ్ళని కౌలుకి ఇద్దాంరా బీఆర్ఎస్ కి. అయినగా మళ్ళీ మీరు ఎట్లా ఉంటారు? మనం ఎక్కడ పోతాం? ఎక్కడ పోం కదా. ఈ 4 ఏళ్ళకి ఎంత వ్యవసాయం లేదట. ఈ 4 ఏళ్ళు దున్నుకొని కౌలుకి ఇచ్చిందా? మరి జగిత్యాల నియోజకవర్గాన్ని కూడా ఫిరాయింపుదారులకు కౌలుకి ఇచ్చిందా? జగిత్యాల నియోజకవర్గాన్ని ఫిరాయింపుదారులకు, వలసదారులకు కౌలుకి ఇచ్చిండ్రా? మాకు ఏం చెప్తారు సార్? దయచేసి చెప్పండి. మాకు ఏం చెప్తారు చెప్పండి. ఎందుకు మానసికంగా హింసిస్తారు? మీరే అవునన్నా. దీనికంటే ఒకటికే పుడిచి పారేయండి. రాష్ట్ర దేశంలో నిర్ణయం తీసుకున్న మీనాక్షి మేడం దగ్గర మాట్లాడింది. అరే సార్, రాహుల్ గాంధీ గారు, మేము రాహుల్ గాంధీ గారి యొక్క సైనికులు. అవును సార్, మేము రాహుల్ గాంధీ గారి సైనికులు ఉంటున్నాను. మీరు అక్కడ మాట్లాడారు. మేము రాహుల్ గాంధీ గారి సైనికులు. వారు ఏమన్నారు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అవును సార్, రాజ్యాంగాన్ని పరిరక్షించడం తన జయం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. మనమందరం కూడా, మీరు కూడా రాహుల్ గాంధీ గారి సైనికులు, మనమందరం రాహుల్ గాంధీ గారి సైనికులం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం ముందుకు పోతాం. మీరు దేశంలో ఏదైతున్నదో రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఆయన పాప కాలుకు బలపం కట్టుకొని ఏదైతుందో ఆయన తిరుగుతుంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం నీరు కాస్తున్నామా లేదా? తిరుపతి జిల్లాలో 5 రోజులుగా నిరంతర వర్షం పడుతున్న నేపథ్యంలో వాగులు, పైన మార్గాలు ఉప్పొంగిపోతోంది. శ్రీకాళహస్తిలో రోడ్లపై భారీ వరద నీరు ప్రవహించి స్థానికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఏర్పేడు మండలంలోని నాయకుండ గుడిమలం రహదారిపై సీతకాలువ కాల్జ్వేల వద్ద వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అక్కడి నుంచి మరలుకోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తమైంది. తిరుమలలో వరద కారణంగా భక్తుల రద్దీ, ఆలయ నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దేవస్థానం అలర్ట్ గా పనిచేస్తూ భక్తుల రహదారులు, ఆశ్రయ స్థలాల ఏర్పాట్లపై చర్యలు చేపడుతుంది.
వాతావరణ శాఖ ఆహ్వానించిన హెచ్చరికలను వినికిడి చేయాలని అధికారులు కోరుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ నేతలపై కఠిన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులు కమిషన్లు తీసుకుంటున్నట్లు ఆధారాలు ఉన్నందున అవి ప్రజల మధ్యపై చర్చగా మారాయని ఆయన పేర్కొన్నారు. బిల్లులు కమిషన్ల కారణం లేకుండా ఆమోదం పొందడం లేదని ప్రజలు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యల ప్రకారం రాజకీయాల్లోటే తాము నిజాలను బయటకు తీస్తామన్నారు. పార్టీ హేతుబద్ధతపై సవాలు విసిరిన ఆయన అచ్చుతప్పుల వెలుగులో అవినీతుల్ని బయటకు తేవాలని సంచలనం రేపే దృక్కోణాన్ని పునరుద్ధరించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ పరిసరాల్లో తులనాత్మక చర్చలను రేకెత్తించాయి. ఏ మంత్రి ఖండించాలి ఇంతవరకు? అన్ని విషయాలు ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. ఏపీ లిట్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మీడియా సమావేశంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అనే సంఘటనపై ప్రశ్నించారు. వైఎస్సీపీ సర్పంచ్ ను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదో జగన్ కు ప్రశ్న వేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర స్పందన వచ్చింది. ఈవెంట్లపై పక్షబలం ద్వారా నిర్దిష్ట చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది ఆయన ప్రధాన అంశంగా వివరించారు. మీడియా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల్లో ఆయన న్యాయం నియమాలపై దృష్టిని పెట్టి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రాజకీయ వాతావరణంలో చర్చలు మరింత తీవ్రతకు వచ్చినట్లు తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదు, కానీ ఆ ముఖం అమాయకంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారే ఈ పని చేశారు అని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని రాసి ఏం తెలియనట్టు బాడీ దగ్గరికి వెళ్ళి చూసి వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. అంటే ఎంత దారుణమైనటువంటి స్వభావం ఉండాలి. నిజంగా ఆ స్థాయిలో వాళ్ళ బాబాయి మరణానికి గురైనప్పుడు కనీసం ఎంత నటన చేయాలనుకున్నా కానీ దొరికిపోతారు. కమల్ హాసన్ అమ్మ మొగుడులాగా ఉన్నాడు. ఆ ముఖం చూడండి. కమల్ హాసన్ అన్న ఎక్కడైనా తడబడతాడు, కానీ వాళ్ళ బాబాయిని చంపింది తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసింది. సిబిఐ చాలా విషయాలు బయటపెట్టింది. అనేకమైనటువంటి సాక్ష్యాలు ఆధారాలు మొత్తం లభ్యమైనవి. ఇప్పుడు సభ్య సమాజం మొత్తానికి తెలుసు ఇలా పాత్ర ఉందని. అప్పటికే అతనికి మాత్రమే తెలుసు ఆ పాత్రలో ఇతనే ఉన్నాడని. కానీ ఏమి తెలియనట్టు ముఖం అట్ట పెట్టుకున్నాడు. వీళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చాడంటే సేమ్ ఇలాంటిదే. నిన్న నేను చెప్పినట్టు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అక్కడ ఎదురుకుప్పం అనే మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే గోవింది అనేవాడు ఉన్నాడో అతను నేను చెప్పినట్టుగానే కాల్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ విజ్ఞాన దిక్సూచికైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు తగలబడతా ఉన్నాయి. దుండగులు తగలబెడతా ఉన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడండి, ఈ రాష్ట్రంలో సరైనటువంటి పరిపాలన లేదు అని చెప్పేటువంటి ఒక పెద్ద నాటకం ఎట్లా చేశాడు గోవిందయ్య, అది ప్లే చేయండి. ఆ స్టిల్ అట్లా ఉంచండి, అట్లా ఉంచండి. న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి సార్ అంటుంది ఎవడో తెలుసా? గోవిందయ్య, వైసీపీ సర్పంచ్. అంటే అది ధర్నాకి ముందు రోజు అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టాడు. ఇతర పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ ఊర్లో వాళ్ళకి తెలీదు, ఆ నియోజకవర్గంలో వాళ్ళకి తెలీదు,
రాష్ట్రానికి తెలీదు. పెట్రోల్ పోసి తగలబెట్టింది ఇతనే, పోలీసులు ఫోన్ చేసింది ఇతనే. తెల్లవారి పొద్దున ధర్నా చేస్తూ ఉన్నాడు. ఈ ధర్నాకి నారాయణ స్వామి వచ్చాడు, ఈ ధర్నాకి కరుణాకర్ రెడ్డి వచ్చాడు. వీళ్ళిద్దరి సమక్షంలో ధర్నా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఏమో కమల్ హాసన్ మించిపోయాడు, జగన్ రెడ్డిని మించిపోయాడు వీడు గోవిందయ్య. సార్ మాకు న్యాయం చేయండి సార్, మా అంబేద్కర్ని కాల్ చేశారు సార్, ఈడే కాల్చింది మళ్ళీ ధర్నా చేస్తున్నాడు. అంటే జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు, జగన్ స్కూల్లో నేరస్తులు ఎలా ఉంటారు అంటానికి ఇది ఉదాహరణ. అసలు ఎవడు వల్ల ఇదా? అరే నీ అమ్మ, నేను రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టాను, ఏదో ఒక పద్ధతిలో నన్ను పట్టుకుంటారేమో. పోలీస్ డాగ్స్ వచ్చినాయి, పోలీస్ డాగ్స్ మొత్తం తిరిగినాయి. సీసీ కెమెరాలు చూశారు పోలీసులు, సీసీ కెమెరాలో ఇతరని తేలింది. అయితే అది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పరికల్పనకు వ్యతిరేకంగా రాజయ్యపేట మత్స్యకారులు 39వ రోజు నిరసనలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున నినాదాలతో పాటు స్థానిక ప్రజల ఆందోళన పెద్దదైపోయింది. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితి ఇవ్వబడిన పరిమిత అనుమతులతో చర్చలు చేశారు. పోలీసులు 48 మంది వైసీపీ నాయకులకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఈ నియంత్రణలతో నిరసనకారుల ఫలితాలు, భద్రతా పట్టుతున్న చర్యలు కొనసాగుతున్నాయి. మత్స్యకారుల ఆందోళన పరిరక్షణకి సంబంధించి స్థానిక పరిరక్షణ పర్యవేక్షణకు అధికారులు మధ్యవర్తిత్వం చేస్తామని ప్రకటించారు. నెల్లూరులో ట్రాజడీ బాధిత లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు పరిహార చెక్కులు మంత్రి నారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రాధాన్యతగా వెళ్లి బాధిత కష్టాలను తేలికపరిచే విధంగా వాక్చాతు ప్రకటనలు ఇచ్చారు. ఇలా బాధిత కుటుంబాలు ఆర్థిక సంఘటనలు ఎదుర్కొనే సమయంలో ప్రభుత్వం పాక్షికంగా మద్దతు అందిస్తుందనే సందేశాన్ని రిలీజ్ చేశారు. నేతృత్వం ద్వారా బాధిత కుటుంబాలు తర్వాత కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా వ్యవహరించి చూడాలని మంత్రి సూచించారు. ఇద్దరు పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ, నాతోనూ, మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరి పిల్లలకు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. పునఃస్మరణీయ రాజకీయ దృశ్యంలో మాజీ ఎమ్మెల్యే గడారి పవన్ ప్రభాకర్ పై విమర్శలు మెత్తబట్టారు. నిన్ను పొన్నం ప్రభాకర్ దున్నపోతు అన్నా స్పందించలేదు అని చెప్పి నీ నియోజకవర్గంలో నీ పేరు సొల్లు లక్ష్మణ్ గా ఉంటుందా అనే తీపి ప్రశ్నలతో ఆయన లక్ష్మణ్ పై తీవ్ర అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో స్థానిక రాజకీయ చర్చలు వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే యొక్క ఉద్దేశపు వ్యాఖ్యలపై పార్టీ వర్గాల స్పందనలు ఇప్పుడు పరిశీలనలో ఉన్నాయి. తద్వారా నియోజకవర్గ శాసన నాయకత్వ విశ్వసనీయతపై ప్రచారం గమనార్హంగా పెరిగింది. ఏం మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు? చేద్దామా ప్రమాణం? ఓకే, నేనంటలేను. మీ సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సాక్షిగా మైకు బంద్ అయిందనుకొని వాడు దున్నపోతుగాడు అన్నమాట దాని గురించి మరి ఆయన ప్రమాణం చేస్తాడు, నువ్వు ప్రమాణం చేస్తాడు, ప్రమాణం చేయరు. మరి అందరిలో పట్టుకొని నిన్ను పట్టుకొని దున్నపోతు అంటే కూడా కనీసం స్పందించకుండా, మాట్లాడకుండా, దాని గురించి పంచాయతీ చేయకుండా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేటువంటి బతుకు నీది. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జైళ్ల పాలై కేసులు పెట్టుకొని ఉద్యమకారులకు నిలబడి తెలంగాణను సాధించి 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ మంత్రిగా పనిచేస్తూ అత్యద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి నాయకులు మా వాళ్ళు.
వీళ్ళ మీద నువ్వు మాట్లాడుతున్నావు ప్రమాణం చేద్దామా అని చెప్పి. మరి చేద్దాం పరు, ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేస్తావా నువ్వు చేస్తావా షేర్ మరి ప్రమాణం. అసలు విషయం ఏంటంటే ఇంకా మైక్ బంద్ కాకముందుకు మాట్లాడిన మాట ఈయన అంటారట మరి నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ గారు అనుకుంటున్నాయి వీడు సొల్లు లక్ష్మణ్ అన్నారు, ఆయన సొల్లు లక్ష్మణ్ అంటాట కాన్సెన్స్లో నాకు తెలియదు. అలా పొన్నం ప్రభాకర్ అది రికార్డు కాలే మీడియాలో, దున్నపోతాను అది ఒకటే రికార్డ్ అయింది. ఈ సొల్లు లక్ష్మణ్ మాట్లాడితే కూడా నోటికి ఏదో వస్తుంది మాట్లాడి 5 సార్లు పోటీ చేసినావు, మహమ్మద్ గజ్ని దండయాత్ర చేసినట్టు చేయంగా సరే 4 సార్లు ఏడ్చుకుంటే తిరిగి సంపుకుంటురా సాదుకుంటురా ఇదే ఇదైందని కాలు మొక్కుడు తిరిగితే గెలిపించే అవకాశం వచ్చింది, మంచిదే. అదృష్టవశాత్తు మంత్రి కూడా అయినావు. ఏం చేయాలి మరి క్యాబినెట్లా? మేం చెప్తేనే ఏం జరిగింది అనేటువంటిది. క్యాబినెట్ లోపల ఏం జరిగిందో నువ్వు చెప్పు మరి, ప్రెస్ మీట్ పెట్టి క్యాబినెట్ సమావేశంలో ఈరోజు ఇది జరిగిందని చెప్పినావా? మరి ఏం జరగదు. ఎందుకు జరగదంటే పంచాయతీ మొత్తం కమిషన్ల మీద, కాంట్రాక్టర్ల మీద, మీ సహచర మంత్రులు మాట్లాడే మాటలు, మీ సహచర మంత్రి కొండ సురేఖ బిడ్డ మాట్లాడుతున్నటువంటి మాటలు. ఆమెనే చెప్పింది కదా ముఖ్యమంత్రి అన్నదమ్ములకు ఎందుకండి గన్మెన్లు, మాకేమి ఇక్కడ గాడిని తీసేసారు మా అమ్మ మంత్రి ఉంటే కూడా ఏవిడి చేస్తారు వాళ్ళకు దందాలు చేసుకోవడానికి కాకపోతే అని మాట్లాడినమాట వాస్తవం కాదా? దక్కన్ సిమెంట్స్ వాళ్ళకు పీసీబీ నోటీసు పంపించి దాంట్లో సుమంత్ అంటోడు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీగా పెట్టుకున్నామా మంత్రి అయినాక ఆ డిపార్ట్మెంట్లో పీసీబీలో, ఆ నుంచి ఓఎస్డీగా పెట్టుకొని మనకు అర్హతనే లేదు, వానితో బ్లాక్మెయిల్ చేపించి డబ్బులు డిమాండ్ చేస్తే ఆయన మళ్ళీ రేవంత్ రెడ్డి పిలుచుకొని దాన్ని రోహిన్ రెడ్డి పిలుచుకొని కూర్చొని ఒక 100 కోట్ల సెటిల్మెంటు పంచాయతీ, వీడు వాననా వాడు వీననా, ఏంటంటే అంత ప్రజల పంచాయతీ. లాస్ట్కి ఏం చేసి చాలా కప్పుకుని 100 కోట్ల వాళ్ళు నీకు 25 నాకు 25 అని పంచుకొని క్లోజ్ చేసుకురు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాల నిర్మాణ అభివృద్ధి పనుల పురోగతిపై విశ్లేషణ కోసం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ, ఆర్ఎన్బి, డీజీపీ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాణ వేగవంతీకరణ, నిధుల నిర్వహణ, సాంకేతిక సమస్యలు, భవన నాణ్యత నిర్ధారణ వంటి అంశాలను చర్చించారు. హాస్పిటల్ పనులకు ప్రాధాన్యమిస్తూ వచ్చే వారాల్లో లక్ష్య సాధన పథకాలను అమలు చేయాలని సూచించారు. ప్రజారోగ్య పరిపుష్టి కోసం వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని అధికారులను నిర్ణయించుకున్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కొన్ని ముఖ్య వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. జనానికి జ్వరం వస్తే నా సంబంధమా వంటి వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ప్రతిస్పందనలకు దారితీస్తున్నాయి. ఆమె తాను కూడా వారంతో జ్వరం అనుభవించిందని చెప్పడంతో బాధిత అంశంపై చర్చ ఊదారింది. ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ బాధ్యతలపై ఈ వ్యాఖ్యలు సున్నితమైన అంశాలను కలిగిస్తున్నందున పార్టీ వర్గాలు మరియు సామాజిక నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటనలపై స్పందనల సమీక్ష ప్రధానంగా అవసరమైందని భావిస్తున్నారు. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే మంత్రి ఏం చేస్తుంది గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం అని నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా పిటిషన్ కమిటీ చైర్మన్ రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన ఫుడ్ అండ్ సేఫ్టీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. హిమోఫిలియా వ్యాధి వైద్య చికిత్స, కేజీహెచ్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంజెక్షన్ల సరఫరా వంటి అంశాలపై వైద్యులతో చర్చ జరిగింది. గత వారం మెడికల్ అండ్ హెల్త్ మీద రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 450 మంది రిక్వైర్మెంట్ 500 మంది వరకు ఉన్నప్పుడు సరే టు స్టార్ట్ విత్ 150 ఉన్న వాళ్ళు 54 ఒక 200 మంది ఉంటారు. అయినప్పటికీ మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని దాన్ని ఇప్పుడు మనకి విలేజ్ సెక్రటేరియట్స్ లో బయోటెక్నాలజీలో పిహెచ్డి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మైక్రోబయాలజీలో, బయోటెక్నాలజీలో దే హ్యావ్ ఎక్సలెంట్ క్వాలిఫికేషన్. సో కాబట్టి వాళ్ళని ఎలా వాడుకోవాలి? ఇన్ఫాక్ట్ కలెక్టర్ గారికి అయితే మేము ఒక సూచన ఏం చేసామంటే ఒక 14 మంది ఎంఎస్సి అండ్ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ చేసిన ఆ ర్యాంక్ వాళ్ళు వేరియస్ పంచాయతీలో పంచాయతీ సచివాలయాల్లో ఉన్నారు. వాళ్ళని ఒక టెస్ట్ కేసు లాగా మనం ప్రభుత్వాన్ని మీద డెసిషన్ పెట్టి వాళ్ళ డెసిషన్ తీసుకునేదాకా ఆగడం కాకుండా ఈ 14 మందిని ఇమ్మీడియట్ గా ఇక్కడ కొత్తగా వచ్చే ల్యాబ్ లో కానీ ఏదో రకంగా మీరు ఒక ట్రయల్ లాగా వాడగలిగితే
వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ సర్వీసెస్ బాగున్నాయి అని అనుకుంటే ఒక రోల్ మోడల్ లాగా ప్రతి జిల్లాలో మనకి మంచి క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దీనికి అక్కడ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి తగిన వర్క్ లేదు. ఇక్కడ హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది. ఇది ఒక పెద్ద సాంఘిక సమస్య. ఆరోగ్యం ఉన్నది కానీ ఇక్కడ వర్క్ చేయడానికి మనుషులు లేదు. సో దీన్ని ఎలాగ కాంపెన్సేట్ చేయాలి, ఒక ట్రయల్ లాగా విశాఖపట్నంలో కలెక్టర్ గారిని ఇనిషియేటివ్ తీసుకోమని చెప్పి కూడా కోరటం జరిగింది. ఆయన ఇనిషియేటివ్ తీసుకోగలిగితే దిస్ వుడ్ సెట్ ఎ గుడ్ రోల్ మోడల్ ఫర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ద స్టేట్. ఆఫీసర్లు లేరు వచ్చింది కూడా అదే మేము చెప్తున్నాం. 500 మంది 50 మంది ఉన్నారు. ఇప్పుడు ఆఫీసర్ల సంఖ్యను పెంచడం ఫస్ట్ ప్రయారిటీ. రాబోయే 3 నెలల్లో ముందు సచివాలయం సిబ్బందిని కొంతమందినైనా సరే ఇక్కడ ముఖ్యమంత్రి గారికి చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళని ఇక్కడ టెంపరీగా డిప్యుటేషన్ అయినా సరే తీసుకుని క్వాలిఫైడే ఓన్లీ క్వాలిఫైడ్ ఇక్కడ ఉన్న క్వాలిఫైడ్ మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ మంది ఉన్నారు. ఆ క్వాలిఫైడ్ పీపుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ వర్క్ లో పెట్టి మీరు అన్నట్టు 5 స్టార్ హోటల్ లేదు, రోడ్ సైడ్ వెండర్ లేదు, అందరినీ సమానంగానే చూస్తాం. 5 స్టార్ హోటల్ అంటే ఆటోమేటిక్గా మంచి క్వాలిటీ ఉంటుంది అని ఏమి లేదు. సో అన్నిటినీ కూడా ఖచ్చితంగా టెస్ట్ చేసి ప్రజలకి శుభ్రమైన నీరు, శుభ్రమైన ఆహారం సప్లై అయ్యేది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు మనం సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లో వంట వండుతున్నారు. ఎక్కడైతే వంట వండుతున్నారో ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఈ పరిధిలోకి వస్తుంది. కానీ మనకి సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఉంది. ఫస్ట్ సర్జికల్ అటాక్ ఈ సిబ్బంది కొరత మీద ఫోకస్ చేసింది కమిటీ. ఖచ్చితంగా దానికి ఏదో రకంగా సొల్యూషన్ చూసి రాబోయే 2-3 నెలల్లో ఆ సిబ్బంది కొరత నివారించి, ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు 1 సంవత్సరాల క్రితం వర్చువల్గా ఓపెన్ చేశారు బాబు, ల్యాబ్ ఏమైందని అడుగుతుంది. మాకు కూడా ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము ఇన్ని మాటలు మాట్లాడతా అంబులెన్స్ గురించి అన్ని మాట్లాడతా, మరి ఆ ల్యాబొరేటరీ రెడీ అయిపోయిందని ఓపెన్ చేయాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఎస్ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంటే ఖచ్చితంగా నవంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తా ఉన్నారు. సో ఒక రోజు అటు ఇటుగా ఖచ్చితంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాలపై సీఎం రేవంత్ సమీక్ష. నిర్మాణ వేగవంతీకరణకు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సీఎం. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం, హాస్పిటల్ అభివృద్ధి లక్ష్య సాధన. నిధుల వినియోగం, నాణ్యతపై కఠిన ఆదేశాలు జారీ. మార్ని వాట్సన్తో విద్యా భాగస్వామ్య చర్చలో లోకేష్. అంతర్జాతీయ యూనివర్సిటీలతో విద్యా కలయిక దిశగా ఏపీ ప్రభుత్వం. గ్రామీణ యువతకు గ్లోబల్ అవకాశాలు కల్పించిన లోకేష్. సంయుక్త రీసెర్చ్ ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ పై లోకేష్ చర్యలు. కాంగ్రెస్ నేతలపై కమిషన్ ఆరోపణలతో బండి సంజయ్ ఫైర్. బిల్లుల ఆమోదంలో అవినీతి ఉన్నదని బండి సంజయ్ వ్యాఖ్య. అవినీతిని బయట పెడతామని కేంద్ర మంత్రి ధీటుగా హెచ్చరిక. బండి సంజయ్ వ్యాఖ్యలతో వేడెక్కిన రాజకీయ వాతావరణం. ఎర్రవల్లిలో కేసీఆర్ కేటీఆర్ వ్యూహ సమావేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నేతల కీలక చర్చ. అభ్యర్థి ఎంపిక, ప్రచార ప్రణాళికపై సమీక్ష సమావేశం. ఉప ఎన్నికకు సిద్ధం బీఆర్ఎస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.